Kannada films, and definitely, if I get the opportunity to do, I'll definitely do. And this time I'm doing no my 45. It will come in all languages. Thank you. Uppi sir, one more question, if you don't mind. Sir, cricket చూస్తారా మీరు? ఆ, ఎందుకు? అంటే యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది. ఈసారి కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ. ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉండాను. అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. Each other nam cups nammade. థ్యాంక్ యూ సార్. Give an opportunity, no, for RCB, please. శివరాజ్ కుమార్ సార్, ఉపేంద్ర సార్. అంటే మీరు ఫస్ట్ తీసిన ఓం కానీ అది కౌంట్లెస్ టైమ్స్ చూశాను, అది చాలా ఇన్స్పైర్ చేసింది, ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది ఫిల్మ్ మేకర్స్ని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, సో మీ ట్విట్టర్ యూజర్ నేమ్ చూసుకుంటే మీరు నిమ్మ శివన్న అని ఉంటుంది, మీరు నిమ్మ ఉపేంద్ర అని ఉంటుంది. నిమ్మ అంటే మీకోసం అని, అంటే ప్రజల కోసం అని. సో మీరు ఫ్యాన్స్ని కానీ లేకపోతే చుట్టూ ఉన్న పీపుల్ని కానీ అంతే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే అంతే ప్రేమిస్తూ ఉంటారు. సో ఈ ఈ ఫిలిం వాళ్ళందరి కోసం ఎలా ఎలా ఇన్స్పైర్ చేస్తుందని, ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు? 100%. They will really like it because sometimes there will be lot of things people will expect. It's going to do something that will be different in this film. What they see and how the character plays each other whenever we face. That Om also, the dialogue is there. No? It's not just because we have done Om. There's an undercurrent in that film, in that portion. So 100%, the characters played by us will have a lot of fun. The tension is there, that scare is there. Directors made a very different scare out of that. So I think it will be interestingly good, and all the people will like it. రెడ్డి గారు, ఉమా రమేష్ రెడ్డి గారు, ఇక్కడ ఇట్స్ రమేష్ రెడ్డి గారు. యాక్చువల్లీ ఇద్దరు స్టార్డమ్ ఉన్న హీరోల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. బేసికలీ ఒక హీరో సినిమాలో ఉంటేనే చాలా కష్టం వాళ్ళని హ్యాండిల్ చేయడం యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. సో ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందని? మేడం నిజం చెప్తాను, నేను శివన్న ఫ్యాన్. ఇప్పుడు మెచ్చి కమ్మి మేము 30 ఏళ్ళుగా వాళ్ళ ఫ్యాను. మేము ఉపేంద్ర ఫిలం అంతా చూస్తున్నాం, ఉపేంద్ర సార్ ఫిలము. మేము ఫుల్ వీళ్ళిద్దరు నేను కాదు హ్యాండిల్ చేసింది మేడం. నేను ఎప్పుడో షూటింగ్కి 1 నెలకి 2 నెలలకి దినానికి 1 దినం పోతా ఉంటుంది. అంతా హ్యాండిల్ చేసింది వాళ్ళే మేడం. వాళ్ళే సూత్రధారులు మేడం, వీళ్ళు పాత్రధారులు. మాది ఏమీ లేదు, సైడ్లో ఉండింది మేము అంతే. వాళ్ళే అంతా హ్యాండిల్ చేసింది అర్జున్ జన్యనే మేడం, వాళ్ళిద్దరిని. ఉపేంద్ర సార్, టీజర్ స్టార్టింగ్లో ఒక లైన్ ఉంది కదండి, బతికున్నప్పుడే మనుషులకి విలువ ఇవ్వాలి, చనిపోయిన తర్వాత కాదు అని. ఇప్పుడు జనరేషన్కి దాన్ని యాప్ట్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు చనిపోయిన తర్వాత కనిపిస్తున్న ప్రేమలే ఉన్నాయి బతికున్నప్పుడు కంటే కూడా. ఎందుకంటే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. చచ్చిపోయిన తర్వాత ఏమి వాపస్ రాడు కదా, ఏమరా చెప్పుకోవచ్చు అయ్యి సూపర్ అని. బ్రతికిన టైంలో డౌట్, రేపు చేంజ్ అయిపోతే ఏమరా, ఈ డౌట్లోనే అలా ఉంటారు. దానికి మంచి డైలాగ్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలంలో. బ్రతికే టైంలో లవ్ చేయండి అని మంచి డైలాగ్ చెప్పారు. శివన్న ఇక్కడ స్ట్రైట్. హాయ్ అన్న, మంచ్లీ. సో టీజర్ చాలా బాగుంది. సో యాజ్ ఆల్వేస్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రతి ఆడపిల్ల బ్రదర్లా ఫీల్ అవుతారు కాబట్టి, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను. సో నవ్ డేస్ బయోపిక్స్ వస్తున్నాయి. సో వీ ఆల్ నో దట్ పునీత్ గారి గురించి. సో పునీత్ గారు అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఏదైనా కన్నడ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు పునీత్ అని పడుతుంది. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎనీ బయోపిక్ ఆఫ్ పునీత్ గారు? I don't believe in biopic, especially even somebody asked me, why don't you your father's biopic? No, I should not do. They should be like that. They are living legends always. For me, they are always living. Puneet and Rajkumar both are always living for me. I don't feel that they are not here at all. I feel somewhere it might be in your heart also, somebody else's heart also, anybody's heart, and his eyes are looking. Yeah, but see, we have so many biopics and they are also legends. So why don't we? Why the reason? What I is don't the know, reason? somehow because whenever we think, we cry. So while doing this, I don't want to get upset like that. And somebody asked me also to do, but
I'm not for it. But I'm doing one biopic. It will be an interesting film, next one. I think, I don't know. I don't know whether to reveal the title or not now. But the director is very much, it's a beautiful, this one. It's called as Orange. ఆరెంజ్ Orange. Okay. I'll just tell that it's orange. ఓకే. ఉపేంద్ర గారు హాయ్ అండి. సో బేసికల్గానే మూవీలో స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అదే మినిమం డిగ్రీ చదివి ఉండాలి స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలి అని అంటే నౌ డేస్ వచ్చిన సినిమాస్లో. బట్ మీరు ఒక మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్లే అన్నది డిఫరెంట్గా ఉంటుంది. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా స్క్రీన్ ప్లేస్లో? లైక్ యు ఆర్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? లేదండి, అలా ఇన్వాల్వ్ అవ్వను. ఒకసారి బాగుంది అనిపించిన తర్వాత ఏమైనా ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడుగుతాను, మాట్లాడతాను. ఒక్కసారి ఓకే అయిన తర్వాత చిన్న చిన్న సజెషన్సే ఉంటుంది అంతే. ఈ గెటప్ ఓకేనా ఇది అని అడుగుతాను, ఈ డ్రెస్ ఓకేనా అంటే అడుగుతాను. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఇదే బాగుంటుంది మీకు అంటే అంతే అని చేసేస్తాను. బట్ వన్ థింగ్, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు యువర్ కాస్ట్యూమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అది రియలిస్టిక్కి దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ద వెహికల్ ఆల్సో, మీరు బైక్ మీద వచ్చే వెహికల్ ఆల్సో, సో దాంట్లో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది ఒక్క ఫిలం అండి నాకు ఇది చేసింది. ఉపేంద్ర అని ఒక ఫిలం చేశాను. అది ఏమంటే ఒక సైకలాజికల్ సబ్జెక్ట్. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. అది ఇంతవరకు ఎవరూ మర్చిపోలేదు. ఇంతవరకు ఇప్పుడు అదే అడుగుతారు, సార్ అలాంటి ఒక ఫిలం చేయండి అని. నేను అదే ఒకసారి చూడండి మీరు అంటాను. దాంట్లో విచిత్ర డ్రెస్ వేసుకుంటాను, హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాజ్ క్రేజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో హాయ్ అండి. సో యాజ్ ఐ సే స్క్రీన్ ప్లేస్ ఆర్ అంటే లైక్ స్టోరీ కన్నా స్క్రీన్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. అండ్ ఇందులో చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంది. సో ఎంతవరకు తీసుకెళ్లారు? బికాస్ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా మనకి మహారాజా సినిమాతో కంపేర్ చేస్తున్నారు. సో ఎంత కేర్ తీసుకున్నారు స్క్రీన్ ప్లే విషయంలో? Yeah, brilliant question. So that is why I did the film and saw as a audience. I didn't want to direct as a director. I wanted to direct as an audience. So that's why I made the full film. I saw as an audience. I didn't like for the first time. Then again, I corrected everything through music or changing the scene or editing pattern. Second time I did one version. Again, me and the producer, we discussed and some more things were needed. Third time I again did the full CG and just watched it. And third time we got convinced. So I can assure you that I have seen as an audience. So the screenplay is tight and you people will love it. Yeah. ఉపేంద్ర సార్ ఇక్కడ సార్ నేను మీ మూవీస్ అన్నీ చూశాను సార్. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను సార్. అయితే నాకు రక్త కన్నీరు సినిమా, ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఎంతో ఏడ్చాను. ఇప్పుడు రిలీజ్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఆ సినిమాని ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఏమో ఇది వింటే ఆ ప్రొడ్యూసర్ ఏమరా వినిన తర్వాత డిసైడ్ చేస్తే చేయవచ్చు డెఫినెట్గా. మునిరత్నం గారు ప్రొడ్యూసర్ అది. బట్ ఆ ఫిలం క్రెడిట్ ఎంఆర్ రాధా గారు ఒక 50s అంత ఎక్స్ట్రాండరీగా చేశారు. నేను దాన్ని ఇమిటేట్ చేశాను అంతే. సార్ దాంట్లో డైలాగ్ ఏమైనా చెప్తారా సార్? ఐ లైక్ ఇట్ మిక్స్చర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. సార్ ఇంకోటి సార్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా ఫేవరెట్ హీరో ఉపేంద్ర గారని. ఆయనతో ఏమైనా కలిసి మీరు హీరోగా ఏమైనా సినిమా తీసేది ఉందా సార్? లేదు, ఆయన చెప్పింది నా ఫేవరెట్ డైరెక్టర్ అని. బట్ ఇప్పుడు నా ఫేవరెట్ ఆయన అయిపోయారు. అంత ఎక్స్ట్రాండరీ. ఆయనతో కలిసి నటించేది ఏమైనా ఉందా సార్? చూస్తాము ఫ్యూచర్లో. అలా ఏమైనా ఛాన్స్ దొరికితే డెఫినెట్గా చేస్తాను. ఉపేంద్ర సార్, అర్జున్ సార్, యుఐ మూవీలో వచ్చేసి లైక్ యూ హ్యాడ్ ఎ సర్కాస్టిక్ టేక్ ఆన్ సనాతన ధర్మ అండ్ స్టఫ్. సో ఇప్పుడు ఈ సినిమా బేస్డ్ ఆన్ ద సనాతన ధర్మ అని చెప్పేసి అన్నారు. సో ఆ ట్రాన్సిషన్ ఎలా ఉందని? లేదు, అది వేరే ఇది వేరే. దాంట్లో అలాంటి ఏం లేదు కదా. కొంచెం సర్కాస్టిక్ టేక్ తీసుకున్నారు కదా అందులో ఎండింగ్లో. సర్కాస్టిక్గా లేదు, ఇది మీరు చూడండి, మీరు ఫిలిం చూడండి, ఇది వేరే టైప్ ఉంటుంది డెఫినెట్గా. శివరాజ్ సార్, సార్
అంటే కన్నడ సినిమా ఈజ్ గోయింగ్ త్రూ రఫ్ ఫేస్ సిన్స్ ద లాస్ట్ 1.5 year ఆర్ సంథింగ్. అయితే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చి చాలా మంచి టాక్ సంపాదించుకుంది. హేమంత్స్ ఫిలిం అజ్ఞాతవాసి. సో కన్నడ ఇండస్ట్రీ నుంచి దానికి సరైన సపోర్ట్ అంటే పూర్తి స్థాయి సపోర్ట్ లేదని చెప్పేసి. No, the problem is people should come to the theater, that's it, nothing else. There should be some interesting points because everybody is trying. Everybody is sincerely trying. There are some good directors who gets a good film also. They do very good also. But people should come. What is the reason we don't know? అజ్ఞాతవాసి కొంచెం డిసెంట్ టాక్ వచ్చింది కదా, లైక్ ఇండస్ట్రీ నుంచి Talk has come out. People should come to Russian. We can't say. Some people say it's because of IPL. Some people say it's because of exams. So there are a lot of reasons are there. But still, reasons we have to keep it aside and we have to pull the audience in another way. That's it. అర్జున్ సార్ ఇక్కడ సార్ టీజర్లోనే వాళ్ళిద్దరూ కలిసి నిలబడిన ఆ సీన్ ఏదైతే ఉందో దట్ థియేటర్ కంప్లీట్గా ఇక్కడ మనకి ఎరప్ట్ అయింది. సో అలాంటి సీన్స్ థియేటర్లో వాళ్ళిద్దరి మధ్యన కాంపిటేటివ్గా ఎన్ని ఉంటాయి, టగ్ ఆఫ్ వార్ ఏమన్నా ఉంటుందా ఇద్దరి మధ్యన ఫైట్ సీక్వెన్స్? Sir, whatever you saw now, it was one scene, sir. 1 into 10x you have in the film, sir. There's a lot of scenes like that. Definitely you will get surprised. The scenes will be very new also. Yeah. సార్ శివన్న గారు, సార్ జైలర్లో యూ ప్లేడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, జైలర్లో యూ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. సో వెరీ సపోర్టివ్ అండ్ థియేటర్ గాట్ కంప్లీట్లీ ఎరప్టెడ్ వెన్ యూ ఎంటర్డ్ ఎట్ ద క్లైమాక్స్. సో జైలర్ 2 కూడా జరుగుతుంది. సో ఈజ్ యువర్ క్యారెక్టర్ కంటిన్యూడ్ ఇన్ జైలర్ 2? Yeah, Jailer 2 is there actually, but director told, Nelson told it will be coming very soon because shooting has started already. But actually Jailer 1 even I did not expect. Yeah. I just did because it was Rajni sir, because I've been seeing, from my younger age I've been seeing him more like a family for us. And when they asked for Rajinikanth, I did not want to say no. I said, even if it is a dashing shot also, it's enough, no problem. I did not even ask the story also. If he comes and touches, that's enough. Because it's more like father figure for me. So I just went and no, he said the full story. I said, whatever it is, I'll do, that's all. Nothing, no second question at all. But how that worked out, promised even now, I don't know. First day after release, my friends are calling up and saying, "Enna macha, enna dul kalpet, enna panna rende sindada, illa macha, super macha, Australia phone panna, US phone." Promise, mother promise, I did not know. Even my wife, even now she asks, "What did you do actually in Jailer?" You just walked with a cigar, that's it. And pushed one tissue box. I did not think that tissue will make this big issue also in my life. So it, huh? That's what I really am blessed in that way. Might be some good looks would have liked it. I should thank the cameraman. I should thank the director Nelson and Anirudh also for giving me such a beautiful music. Yes. And that music continued everywhere. So it started becoming more. It was good actually, and it was surprisingly. But I am very thankful to all the people. ఉపేంద్ర